హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రెజెంట్ జనరేషన్లో చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో తెలియటం లేదు. దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి అది ఎక్స్టర్నల్గా తెలుస్తుంది ఏంటి అనేది అవగాహన ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అందరూ ప్రతి డాక్టరు హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనకు చెప్తున్నారు. బట్ స్టిల్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అసలు హెచ్పివి వ్యాక్సిన్ దేనికి వేయించుకోవాలి, అసలు హెచ్పివి అంటే ఏంటి అనేది మనతో పాటు ఈరోజు డాక్టర్ రాము దమ్లూరి గారు ఉన్నారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, ప్రెజెంట్ జనరేషన్కి సర్వైకల్ క్యాన్సర్ గురించి పెద్ద అవగాహన లేదు. సో చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ గురించి అనేసి. సార్ అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అనే ముందు మనం అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే దానికి రెండు లక్షణాలు, ఒక కణం కనుక రెండు లక్షణాలు ఉంటే దాన్నే క్యాన్సర్ అంటాం. ఒకటి ఏంటంటే అన్కంట్రోల్డ్ గ్రోత్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లివర్ ఉంది, మనం చాలాసార్లు వినుంటాం లివర్ కొద్దిగా డ్యామేజ్ అయితే మళ్ళీ రీగ్రో అయింది అని. మన బాడీలో సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం మన బాడీలో ఎలా ఉందంటే ఒకసారి డ్యామేజ్ అయిన పార్ట్ని రిప్లేస్ చేయగలదు. మన బ్లడ్ సెల్స్ ఉన్నాయి, 120 days లైఫ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలదు. మనకి ఎంత అయితే మళ్ళీ ఎంత చేయగలదు అంటే 15 grams 15 grams ఆఫ్ హిమోగ్లోబిన్ అంతే కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకసారి అది అటైన్ కాగానే దాన్ని స్టాప్ చేస్తుంది. బట్ ఈ క్యాన్సర్ సెల్స్కి ఏంటంటే ఆ కంట్రోల్ అనేది వీ విల్ లాస్ దట్. కంట్రోల్ ఆఫ్ ద గ్రోత్ మనకి లాస్ అవుతుంది. అది ఫస్ట్ ప్రైమ్ లక్షణం ఒక క్యాన్సర్ సెల్కి. రెండోది ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్ ఒక చోటు నుంచి వేరే చోటుకి స్ప్రెడ్ అయ్యగలిగే లక్షణాలు ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రమే దాన్ని క్యాన్సర్ అని అంటాం. ఈ రెండు లక్షణాలు ఉన్న సెల్స్ని సర్విక్స్ అంటాం. సర్విక్స్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారం. అక్కడ ఏంటంటే అది మన కాన్స్టెంట్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంది, కొద్దిగా ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఏరియాలో ఏంటంటే మనకి ఆ బాడీలో డిఫరెంట్ పార్ట్లో డిఫరెంట్ ఎపిథీలియం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్లో ఒక ఎపిథీలియం ఉంటుంది, వజైనాలో ఒక ఎపిథీలియం ఉంటుంది. ఈ సర్విక్స్లో ఏంటంటే జంక్షన్ ఉంటాయి. మనకు బాడీ లోపల ఉండే ఎపిథీలియం, బయట ఉండే స్క్వామస్ ఎపిథీలియం అంటారు. ఈ రెండింటి జంక్షన్లో ఉంటుంది. ఆ జంక్షన్లో ఉంటుంది కాబట్టి అక్కడ కాన్స్టెంట్ చేంజెస్ వస్తాయి. సో ఆ పార్ట్లో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్. అబ్నార్మల్ గ్రోత్ ఉండి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్స్, క్యాన్సర్ సెల్స్ గర్భసంచి ముఖద్వారంలో వస్తే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. సో మోస్ట్లీ అది ఏ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్ మన క్యాన్సర్ అనేది సర్వైకల్? క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ ఏంటంటే 30 to 50 years ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది మోస్ట్ కామన్ ఏజ్. అట్లనే చిన్నపిల్లలు చూడలేదంటే కొన్ని ఎర్లీ స్టేజెస్లో కూడా చూసాం, 30, 35, 25 yearsలో కూడా చూసాం. బట్ వెరీ రేర్. మోస్ట్ కామన్ ఏంటంటే అరౌండ్ 50 years ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్ మనం సర్వైకల్ క్యాన్సర్ చూసేది. ఎందుకంటే ఈ చేంజెస్ ఇవన్నీ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటాయి కాబట్టి 50 years ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్. సో అసలు మేజర్ సోర్స్ ఏంటి సార్, ఎందుకు వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది? సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్గా సోర్స్ దీనికి సర్వైకల్ క్యాన్సర్స్కి ఏంటంటే హెచ్పివి అనే వైరస్ ఉంటుంది, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు. ఇప్పుడు మనకు చాలా అవేర్నెస్ ఉంటుంది హెచ్పివి అని. ఈ వైరస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఈ వైరస్ ఏంటంటే న్యాచురల్ హిస్టరీ అంటారు. న్యాచురల్ హిస్టరీ అంటే మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఎలా అవుతుంది అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి ఉంది, మనకి మోస్ట్ కామన్ వే ఆఫ్ స్ప్రెడ్ ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే ఒక లైంగిక సంబంధం ద్వారా కానీ ద్వారా మనకి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మోస్ట్ కామన్ మనకు హార్బర్ చేస్తాం అది. సో ఆ హెచ్పివి అనేది సెల్స్లోకి ఎంటర్ అవుతుంది మనకి. ఒకసారి నార్మల్ సెల్స్లోకి హెచ్వి ఎంటర్ అయిన సెల్స్ అన్ని అబ్నార్మల్ అవుతాయంటే కాదు. మన బాడీకి ఇమ్యూనిటీ అనే ఒక పవర్ ఉంటుంది. అది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి నుంచి గురించి ఫైట్ చేస్తూ ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఎవరు 1 or 2 yearsలో 100 మందికి ఇన్ఫెక్ట్ అయితే 70 నుంచి 80 మందికి క్యూర్ అయిపోతుంది. మన బాడీ ఇమ్యూనిటీ, మన ఓన్ రెసిస్టెన్స్ వల్ల అది క్యూర్ అయిపోతుంది. సో నార్మల్ సెల్స్గా మారిపోతుంది. కొద్దిమంది ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇది అబ్నార్మల్ సెల్స్ మార్చుకోలేవు, ఈ ఇన్ఫెక్షన్ తగ్గించలేవు. అప్పుడు ఆ వైరస్ దాంట్లో ఉండి కొన్ని రకాల ప్రోటీన్స్ సెక్రెట్ చేస్తుంది. ఆ వైరస్ మన జీన్స్లో ఇంటిగ్రేట్ అయ్యి కొన్ని రకాల ప్రోటీన్స్ తయారు చేస్తుంది. ఆ ప్రోటీన్స్ ఏంటంటే మన జన్యుపరమైన ప్రోటీన్స్ మన సెల్స్ మీద ఎఫెక్ట్ చేసి వాటిని అబ్నార్మల్ సెల్స్గా మార్పిస్తాయి. అది కూడా వెంటనే మారుతుందా అంటే కాదు, వేరియస్ ఫేజెస్ ఉంటాయి. హెచ్పివి CIN1, CIN2 అని ఉంటుంది. అంటే లో గ్రేడ్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజ్మా అని, హై గ్రేడ్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజ్మా అని ఉంటుంది. ఫస్ట్ లో గ్రేడ్గా మారుస్తుంది. అక్కడ కూడా మన బాడీ మళ్ళీ యాక్ట్ చేయడానికి టైం ఉంటుంది. ఒక 6 months 1 year వరకు టైం ఉంటుంది. మన బాడీ కనుక మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి యాక్ట్ చేసింది అంటే దాన్ని మళ్ళీ నార్మల్ సెల్స్గా మార్చేస్తుంది. ఆ వైరస్ అంతా కిల్ చేసేసి నార్మల్ సెల్స్గా మార్చేస్తుంది. కొన్నిసార్లు మన బాడీ చేయలేవు. అప్పుడు హై గ్రేడ్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాస్మా అంటారు. ఆ సెల్స్ ఇంకా అబ్నార్మల్గా ఉంటాయి. అంటే సెల్స్ని మనం ఎట్లా అబ్నార్మాలిటీ మెజర్ చేస్తామంటే మనం మైక్రోస్కోప్లో చూస్తే న్యూక్లియర్ సైజు, అంటే దాంట్లో ఉండే న్యూక్లియర్ సైజు, సెల్ షేపు, సెల్ సైజ్ నార్మల్ సెల్స్తో ఎంత కంపేర్ ఉంటుంది,
అందులో సైటోప్లాస్మిక్ న్యూక్లియరేషన్ చాలా ఆల్మోస్ట్ 4 to 5 పారామీటర్స్ చేస్తాం. అది అబ్నార్మాలిటీ అంటే ఎంత అబ్నార్మల్గా సెల్ ఉంది అని దాన్ని హై గ్రేడ్గా మారుస్తుంది. ఓకే. ఈ హై గ్రేడ్లో ఏంటంటే బ్యాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ హై గ్రేడ్ అబ్నార్మాలిటీస్ అనేది క్యాన్సర్గా మారుతాయి. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మనకి ఎంత టైం ఇస్తుందంటే అట్లీస్ట్ 5 years టైం ఇస్తుంది మనకి. ఓకే. ఈ టైంలో కనుక మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇట్లా దీన్ని న్యాచురలిస్ట్ అంటారు. ఇది క్యాన్సర్గా మారిన తర్వాత మళ్ళీ స్టేజ్ ఇన్సిటివ్ క్యాన్సర్ అని, తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అని, స్టేజ్ 1, 2, 3, 4 ఇట్లా స్టేజ్ వైజ్ చాలా. ఫస్ట్ యూట్రస్లోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత బయట లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా గ్రాడ్యువల్గా ఈ ప్రాసెస్ అంతా ఓవర్ ద టైం ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే. ఇది నార్మల్ కాజ్. సో హెచ్పివి ఈజ్ ద మోస్ట్ కామన్ కల్ప్రిట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. రెండోది ఏంటంటే ఇమ్యూనిటీ. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒకవేళ కనుక హెచ్పివి ఇన్ఫెక్ట్ అయినా మన ఇమ్యూనిటీ బాగుంటే మనం రికవర్ అవ్వగలం. ఈ ఇమ్యూనిటీకి మెయిన్ కాజెస్ ఏంటి? చాలా మందికి కొద్దిగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గుతుంది, కొద్దిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అటువంటి వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్. ఓకే. ఇంకోటి మనం చేసే స్వయం తప్పిదాలు కూడా ఉంటాయి కదా. ఒకటి స్మోకింగ్. ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఈ ఇన్ఫెక్షన్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ హెచ్పివి అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ హెచ్పివి ఎక్స్పోజ్ అవటం వల్ల మనకి వాళ్ళలో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. మెయిన్గా ఇమ్యూనిటీ మంచిగా ఉండుకొని హెచ్పివి స్క్రీనింగ్ చేసుకుంటూ తగ్గించుకున్న వల్ల మనం కంప్లీట్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో మెయిన్ రీజన్ హెచ్పివి ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ సప్రెషన్, స్మోకింగ్ అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఇంకోటి మన ఇండియాలో మోస్ట్ కామన్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ట్రీట్ చేయించుకోరు. ఈవెన్ మీరు చూసే ఉంటారు వైట్ డిశ్చార్జ్తో ఎంతమంది ట్రీట్ చేసుకుని 6 months, 1 year, 2 years సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. 3 years తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర ఉంటారు. ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే సెల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. సో ఇన్ఫెక్షన్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేయగలిగితే మనం కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. దీస్ ఆర్ ద కామన్ కాజెస్ వై సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను హౌ ఇండియా ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్. వరల్డ్ మొత్తం కేసెస్లో 1/3 ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇండియాలో ఉన్నాయి. అంత హై ఇన్సిడెన్స్. వరల్డ్ మొత్తంలో మోస్ట్ కామన్ ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చేదంటే ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇండియాని. ఆల్మోస్ట్ పర్ ఇయర్ 1.2 to 1.3 lakhs ఆఫ్ కేసెస్ మనం ఐడెంటిఫై చేస్తాం సర్వైకల్ క్యాన్సర్. ఈ మన ఇండియన్ ఉమెన్లో చూసుకుంటే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది. ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ అయితే సెకండ్ మోస్ట్ కామన్ సర్వైక్స్. అండ్ నేను ఎందుకు మనం ఇంత హైలైట్ చేస్తుంటే దిస్ ఈజ్ 95% ఆఫ్ ద పేషెంట్స్లో మనం ప్రివెంట్ చేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్. ఇంత ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్ని వెస్ట్రన్లో అంత అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు తక్కువ, మనకి ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే మనం ప్రివెంట్ చేయట్లేదు. సో మోస్ట్లీ ప్రివెంటబుల్. అండ్ ఇంత హై ఇన్సిడెన్స్ ఉంది మన సర్వైకల్ క్యాన్సర్. మనకి అవేర్నెస్ చాలా పెరగాలి మన కమ్యూనిటీలో. ఎందుకంటే ఇది మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. గుడ్ స్క్రీనింగ్ ఉంది, వ్యాక్సినేషన్ ఉంది, ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి హై ఫండా ఎక్విప్మెంట్ మనకి ఏం అక్కర్లా. సింపుల్ ఎగ్జామినేషన్ బై గైనకాలజిస్ట్ హూ ఈస్ అవైలబుల్ ఇన్ సెకండ్ సిటీస్ ఆల్సో, థర్డ్ సిటీస్లో కూడా ఉంటారు. సింపుల్ ఎగ్జామినేషన్తో మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయాలి. ఇంత ఉన్నా కానీ మనకి ఫెసిలిటీస్ ఉన్నా కానీ చాలామంది మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాం. సో దట్స్ వై ఈ కామన్గా వచ్చే కాజెస్ ఎందుకు వీళ్ళలో ఎక్కువ వస్తుంది అంటే